పూరా లోకల్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బీసీలకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారా ఈ బీసీ కులగణన ద్వారా? బీసీ కులగణన చేయమని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చింది. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రంలో ఓసీలుగా ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఓసీలుగా ఉన్నవారు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. అలా ఉంది కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బీసీ కులగణన చేసుకొని అక్కడ ఉన్న దానికి తగ్గట్టు ఆ రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోమని కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు అసలు కులగణన చేయకుండా దానికి సామాజిక ఆర్థిక ఇంకేదో ఏదో అని పెట్టేసి వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు చేసినది కులగణన ఒకటి చేశారా? మీరు ఏ కులం అని అడిగారా? అక్కడ ఏమంటారు, నీకు కారు ఉందా, నీకు ఆధార్ కార్డు ఉందా, నీకు రేషన్ కార్డు ఉందా, నీకు ఇల్లు ఉందా, నీకు ఇంకేమైనా ఉన్నాయా అని ఇంట్లో ఉన్న సర్వం అడిగారు. కొంతమంది హెసిటేట్ చేశారు, వాళ్ళకి సమాచారమే ఇవ్వని పరిస్థితి ఉంది. ఇవాళ నీకు వచ్చిన సమాచారం కరెక్ట్ అని ఎందుకు అనుకుంటున్నారు? చాలామంది రిజెక్ట్ చేసిండ్రు, మీకు అవసరం లేని సబ్జెక్ట్ అడుగుతున్నారని చెప్పేసి. మరి వాళ్ళకి ఏ సబ్జెక్ట్ వచ్చిందో ఏమో నాకు తెలియదు, ఏ విధంగా వాళ్ళు దాన్ని గణన చేసిండో మనకు తెలియదు. ఒకవేళ బీసీలకు కానీ మీ దగ్గర ఎంత రేషియోలో వచ్చిందో ఇస్తామంటే మేమేం వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఎందుకు అంటే మేము ఒక బీసీ ప్రధానిని చేసుకున్న పార్టీ మాది. మేము ఇప్పటి వరకు కేంద్రంలో ఒక యూనియన్ మినిస్ట్రీలలో అత్యధికంగా బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ, అత్యధికంగా బీసీలకు టికెట్ ఇచ్చిన పార్టీ, అత్యధికంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీజేపీ. కాబట్టి వీళ్ళకు అసలు బీసీ గణన గురించో బీసీ దాని గురించో మాట్లాడే అర్హతే లేదు. ఇవన్నీ కుంటి సాకులు, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. గతంలో కూడా మేము ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు నుంచి ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారు, మొట్టమొదలు నేనే వర్గీకరణకు సహకరిస్తానని చెప్పారు. ఏమైంది? అది చేయలే కదా. ఇప్పుడు కర్ణాటకలో సేమ్ వీళ్ళలాగా కులగణన చేస్తున్నామని తీసుకొచ్చిండ్రు, అది అటకెక్కించిండ్రు. ఈరోజు అది మర్చిపోయే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. ఉదయపూర్ డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, ఆ దాంట్లో చెప్పింది ఏది వాళ్ళు ఫాలో కాలేదు. అక్కడ టికెట్లు ఇస్తామన్నారు, 22 టికెట్లు ఇచ్చినారు, 120 టికెట్లకు 119 సీట్లలో 22 మందికి ఇచ్చారు. ఇవాళ క్యాబినెట్లో ఎంతమంది మంత్రులకు ఇచ్చారు? ఇవన్నీ కుంటి సాకులు, దొంగ మాటలు అన్నీ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికి ఏది ఇచ్చినా గాడిద గుడ్డే ఇస్తారు తప్ప ఏది ఇవ్వరు. రాజకీయంగా ఈ కులగణని వాడుకోవాలని చూస్తుందా? ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా వాడుకోవడం కోసమే 6 గ్యారంటీలు పెట్టిండ్రు. మీరు కులగణన అని చెప్తున్నారు. చెప్పాను కదా, ఇప్పుడు కామారెడ్డిది కానివ్వండి, ఉదయపూర్ది కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలక్షన్ల కోసం తీసుకొచ్చినాయి కదా. ఎలక్షన్ల కోసం తీసుకొచ్చినప్పుడే టికెట్లు నీవు ఆ పర్సెంటేజ్ ఇవ్వలేనప్పుడు మీరు 42% అప్పుడు అన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు టికెట్లు? ఇవాళ 42% మంత్రులు ఉన్నారా? ఎందుకు ఇవ్వలేదు మంత్రి పదవులు? మీరు ఇప్పుడు మీ కమిటీలు ఉన్నాయి, కమిటీలలో మీ జిల్లా అధ్యక్షులందరినీ 42% వేసినారా? లేదు. మీరు రాజకీయంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకో ఏదో చేస్తున్నాం, బీసీలకు ఒరగబెడుతున్నామని చెప్పడం తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు రాజకీయంగా వాడుకొని అవతల పార్టీ వాళ్ళ మీద అబండాలు వేయడానికి తప్ప దేనికి వాళ్ళు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళే పరిపాలన ఉన్నారు. ఇవ్వచ్చు కదా, ఎవరు ఆపినరు? 60 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎంతమందిని ప్రధానులను చేసిండ్రు బీసీలని? ఎన్నిసార్లు అధ్యక్షులను చేసిండ్రు, పార్టీ అధ్యక్షులని ఎన్నిసార్లు మంత్రులను చేసిండ్రు? ఇవన్నీ ఏమి చెప్పుకోవడానికి కంటి తుడుపుగా బీసీలను మోసం చేస్తుండని నేను అంటున్నా.